హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ తయారీ విధానం చూద్దాం. చూసారు కదండి, చికెన్ కర్రీ చూసాను ఎంత బాగుందో, ఎమ్మీగా. మేమైతే 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నామండి. చూడండి, 750 గ్రామ్స్ చికెన్ అండి ఇది. వీటిని నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసాం. తర్వాత దీంట్లో మనం మొదటిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కారం వేసుకున్నాం, ఒక 2 స్పూన్లు వేసుకున్నామండి. తర్వాత గరం మసాలా వేసుకున్నాం. ఆ తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చికెన్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకున్నామండి. పెరుగు వేయటం వల్ల చికెన్ అనేది జ్యూసీగా చాలా బాగుంటుంది ముక్క తింటుంటే కూడా, అండ్ హీట్ కూడా ఎక్కువ ఉండదు దానివల్ల. తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్నాం. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఆయిల్ వేసామండి, కుక్కర్ గిన్నెలో. తర్వాత దీంట్లో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసామండి. తర్వాత ఫ్లేవర్ కోసం బగారాకు కూడా వేసాము. ఆ తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా ఉల్లిగడ్డ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసాం. ఇలా బగారాకు అదేవిధంగా యాలకులు వేయటం వల్ల, దాల్చిన చెక్క వల్ల మనకి మంచి ఫ్లేవర్ ఉంటుందండి తింటుంటే కూడా. చూసారు కదా, ఇలా మంచిగా మగ్గే విధంగా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇది కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఆల్రెడీ మిశ్రమం పక్కన పెట్టాం కానీ చికెన్ మొత్తం మిక్స్ చేసి మసాలా పట్టించి ఆ యొక్క చికెన్ ముక్కలు దీంట్లో వేసేసాం. చూడండి, లెగ్ పీస్ కూడా మళ్ళీ సెపరేట్గా వేసామండి. ఇట్లా లెగ్ పీస్ కూడా సెపరేట్గా ఘాట్లు పెట్టి తింటే చాలా బాగుంటుంది తింటుంటే కూడా. చిన్నపిల్లలు కూడా లెగ్ పీస్ ఇష్టపడతారు కదా. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసామండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా పండినవి అయితే చికెన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదండి, టమాటా ముక్కలు వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా బాగుంది కదా. చూడండి, టెక్స్చర్ అనేది చూస్తే ఎలా అనిపిస్తుంది, పైకి ఇలా ఆయిల్ మంచిగా చక్కగా తేలింది. చూసారా, చికెన్ అంటే సండే అంటే చికెన్ అండి. మోస్ట్లీ చికెన్ లవర్ చాలామంది ఉంటారు. డెఫినెట్గా ఈ యొక్క ప్రాసెస్ ట్రై చేయండి మీరు కూడా. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ అండి, కొత్తిమీర ఖచ్చితంగా యాడ్ చేయాలి కదా. తర్వాత దీంట్లో కొత్తిమీర యాడ్ చేసాము. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఈ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటున్నాం. ఆ తర్వాత ఇంతకుముందు మనం మిశ్రమం పట్టాం కదండి, చికెన్ మిశ్రమం చేసాం కదా. ఆ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసాం, అందుకే ఆ కలర్లో ఉందండి. అలా పోసాక ఎసరు కోసం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకున్నాం. ఓకే అండి, కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసేసాం. ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకోవాలి, అంతే అండి. చూసారు కదా, ఎంతో రుచికరమైన వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.